భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు డీఎస్పీ కార్యాలయం నందు ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇల్లందు డీఎస్పీ చంద్రబాను పాల్గొని మాట్లాడుతూ ఇల్లందు డివిజన్లోని ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం నెల రోజుల పాటు చేపట్టామని, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం 18 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలు కిరాణా షాపుల్లో, హోటల్స్లో, బట్టల షాపులు, షాపింగ్ మాల్స్ మరియు ఇటుక బట్టీలు, కంకర మిల్లులో ఇలా వేరువేరు చోట్లలో పనికి పెట్టుకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ కేసులు కూడా ఉంటాయని, 18 సంవత్సరాలలోపు పిల్లలు ఎక్కడ పనిచేసినా గానీ వారిని తీసుకొచ్చి వారి తల్లిదండ్రులకు, పిల్లలకు కౌన్సిలింగ్ ఇప్పించి పాఠశాలలకు పంపించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, వారి చదువుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చూస్తూ హాస్టల్స్ లో చేర్పించి మంచి భవిష్యత్తు పిల్లలకు ఏర్పాటు చేయడం జరుగుతుందని పైన తెలిపిన విధంగా పిల్లలు ఎక్కడ పనిచేసినా దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి గాని 100కి గాని ఫోన్ చేసి సమాచారం ఇవ్వాల్సిందిగా వారు కోరారు. ఈ ఆపరేషన్ ముస్కాన్ లో ఒక ఎస్ఐ, 3 కానిస్టేబుల్స్, ఒక డబ్ల్యూపీసీ మరియు చైల్డ్ వెల్ఫేర్ నుంచి ఒక లేడీ ఆఫీసర్ మరియు ఒక జాయింట్ ఆఫీసర్ అందరూ కలిసి ఒక టీమ్ గా ఇల్లందు డివిజన్ మొత్తం తిరుగుతూ ఉంటారని, కావున ప్రజలందరూ ఈ ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంకు సహకరించి సమాచారం ఇవ్వవలసిందిగా వారు కోరారు. జూలై నెల 1 తారీఖు నుంచి 31 జూలై దాకా మనకు ఆపరేషన్ ముస్కాన్ అనేది నడుస్తుంది. దీని మీద మొన్న మా ఎస్పీ గారు 2వ తారీఖు జిల్లా అన్ని డివిజన్లలో వాళ్ళతోటి మీటింగ్ పెట్టడం జరిగింది. ఆపరేషన్ ముస్కాన్లో మెయిన్గా బాల కార్మికులు, పిల్లలు చదువుకోకుండా ఎక్కడైనా పని చేసేటోళ్ళు కానీ ఎక్కడైనా ఇది చేసేటోళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళని స్కూల్లో జాయిన్ చేయడం కానీ, అయితే ఎక్కువ శాతం ఇటుక బట్టీలలో కానీ, కంకర మిల్లులో కానీ, ఇక్కడ టైల్స్ ఫ్యాక్టరీలలో కానీ, మళ్ళీ హోటల్స్ కానీ, పంచర్ షాపులలో కానీ, ఎక్కడైనా మాల్స్లో పనిచేసే చిన్న చిన్న పిల్లలు ఎవరైనా పని చేస్తే అట్లాగే ఎక్కువ శాతం అమ్మాయిలని కుట్టు మిషన్ అని చెప్పేసి 9 సంవత్సరాలకే మిషన్ పని నేర్పిస్తామని చెప్పేసి అలాంటి వాళ్ళందరినీ తీసుకొస్తే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరినీ పిలిపించి కౌన్సిలింగ్ చేసేసి వాళ్ళకి ఎక్కడైనా దగ్గరలో ఉన్న ఆశ్రమ స్కూల్ కానీ, పిల్లలు అమ్మాయిలు అయితే గర్ల్స్ హై స్కూల్, అబ్బాయిలు అయితే బాయ్స్ హాస్టల్లో వాళ్ళు జాయిన్ చేయడానికి మా వంతుగా మేము కృషి చేస్తున్నాం. కానీ ఈ నెలలో మాత్రం ఎవరైనా హోటళ్ళల్లో కానీ, ఎక్కడైనా మాల్స్లో కానీ, ఎక్కడైనా షాపులలో కానీ ఒక 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఎవరైనా నుంచి వాళ్ళు ఏమైనా పని చాకరీ పని చేపిస్తుంటే మాత్రం వాళ్ళ మీద చైల్డ్ యాక్ట్లో కేసులు పెట్టడం జరుగుతుంది. అలాంటివి లేకుండా చూడాలి. మీరందరూ సహకరించాలి. ఎవరైనా మీరు ఉన్నప్పుడు మీ ఏజ్ ఎంత బాబు, మీ ఆధార్ కార్డు ఉందా, ఇది అన్నీ చూసి అలాంటి వాళ్ళకి పెట్టాలి. కానీ వాళ్ళు మైనర్ పిల్లలు తక్కువకు వస్తారు, వాళ్ళు బాగా పని చేస్తారని చెప్పేసి అలాంటి వాళ్ళని పెట్టుకుంటే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో కొత్త చట్టాలు వచ్చినాయి. కొత్త చట్టాల్లో వేరే వేరే ఉన్నాయి సెక్షన్లు, చాలా స్ట్రిక్ట్గా ఉన్నది. కొద్దిగా మాకు సహకరించండి. ఎవరైనా పల్లెటూర్లలో కూడా చదువుకోకుండా ఊర్లలో రోడ్ల మీద తిరిగేటోళ్ళు కానీ, లేకపోతే ఏమైనా పశువులను మేపడానికి కానీ, గొర్రెల్ని మేపడానికి కానీ, లేకపోతే ఎక్కడైనా వేరే వేరే పనులు అలాంటి వాళ్ళని చేస్తే చదువుకొని వాళ్ళున్నా కూడా మేము వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళకు బట్టలు ఇచ్చి కానీ, వాళ్ళ బుక్స్ కానీ, ఎక్కడైనా హాస్టల్లో వార్డెన్లతో మాట్లాడి మేము వాళ్ళకి కూడా సహకరిస్తాం. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వచ్చి మాకు సహకరిస్తే మేము వాళ్ళని తీసుకొచ్చి పిల్లల్ని మంచి కౌన్సిలింగ్ చేసి స్కూళ్ళలో పెట్టడానికి ట్రై చేస్తాం. ఈ నెల మొత్తం ఉంటుంది. ఈ నెలలో ఎవరు ఎక్కడ ఏం జరిగినా మాకు ఇంటిమేషన్ ఇచ్చినా మేము కూడా తీసుకొచ్చి వాళ్ళని మా వంతుగా వాళ్ళని చదివించడానికి ట్రై చేస్తాం.